చెట్లు వేసాను. వేసిన 3 నెలలకి అరటి చెట్టు బాగా ఒక ఎత్తుగా వస్తుంది. తర్వాత 6 నెలలకి సూడి మీద వస్తాయి. 6 నెలలు అయిపోయినమాట 7వ నెల 8వ నెల గెల్లలు తీస్తాయి. తీసినమాట తర్వాత మామూలుగా గెలకు వచ్చినమాట సంవత్సరం పడుద్ది. సంవత్సరం కొట్టేసుకుంటాము గెల్లలు బాగా చేసుకొని బాగా మార్కెట్కి వేసే రేట్ ఉంటుంది లేకపోతే లేదండి. మామూలుగా ఇంకా చేతి బేర మీద అమ్ముకోవాల్సి ఉంటుంది. ఒకసారి చేతి మీద అమ్ముకోవాల్సి వస్తుంది అండి. అరటి చెట్టు మాత్రం వేసామండి ఈ సంవత్సరము. ఆల్రెడీ మేము పుణ్యైనా బాగా అరటి చెట్లు బాగా వచ్చినాయండి. బాగా చేశానండి. ప్రతిసారి ఎరువు వేయాలండి. ఎరువు వేసి దిక్కుపెట్లు వేయాలి, తప్పగా వేయాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిసారి దిక్కుపెట్లు వేసుకోవాలి, ఎరువు వేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ప్రతిసారి చేసుకోవాల్సి ఉంటే అరటి చెట్లు బాగా దిగుబడి బాగా వస్తుందండి. బాగా వచ్చినమాట బాగా సంతోషంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు. అరటి చెట్టు ఏంటంటే ఈ సంవత్సరం తుఫాను గాలి ఏం కొట్టలేదండి. బాగా అరటి చెట్లు బాగా వచ్చినాయండి. పర్వాలేదండి మాకు. అరటి చెట్లు బాగా సైజు కూడా మంచి సైజు అండి. బాగా సైజు వచ్చిందండి. ఈ చెట్టు కూడా బాగా వచ్చిందండి. సైజు వచ్చిందండి. పర్వాలేదండి మాకు. నా పేరు వెంకయ్య, తమ్మిరెడ్డి వెంకయ్య గారు నా పేరు. నువ్వే రావాలని కోరుకుంటున్నాను. ప్రతిసారి వచ్చి అరటి చెట్లు వేసి చూసుకుంటూ ఉంటాను. జాగ్రత్తగా తొగులు పడుతున్న మందులు వేసుకుంటూ ఉంటానండి. శుద్ధంగా చేసుకుంటాను. బాగా చేస్తానండి. చేద్దానికి మీరు వచ్చినప్పటి నుంచి ఇబ్బంది లేదండి. వేసుకుంటూ ఉంటానండి. ప్రతిసారి వేసుకుంటా, ఇబ్బంది లేకుండా పిండిలు వేసుకుంటా, చెట్లకి తోవాట వేసుకుంటా, గీతలు వేసుకుంటా, అన్నీ చేసుకుంటూ ఉంటానండి. ఏ టయానికి ఏ పిండి వేయాలా, ఏ టయానికి ఏ గీత వేయాలా వేసుకుంటూ దిగుబడి బాగా వస్తుందండి. ప్రతిసారి చేసుకుంటా పిండిలు వేసుకుంటా ఉన్నానండి. పిండి వేసుకుని చెట్టు చేసుకోవాలి. ఈ చెట్టు చేయాలండి. ఈ చెట్టు కూడా బాగా వచ్చిందండి. బాగా పర్వాలేదండి. దిగుబడి గెల్ల కూడా 10 జీవులు పైన చేస్తుందండి చెట్టు. పర్వాలేదండి. అంటే మామూలుగా అది ఏ టైంలో కొట్టాలంటే ఒక టైంలో ముదిరింది కొట్టుకోవాలండి. లేదంటే పాడైపోతాయి గెల్ల, మాగిపోయి ఎట్లంటే పాడైపోతాయి గెల్లు. మామూలుగా కరెక్ట్ టయానికి గొల్ల కొట్టేసుకుంటే వస్తుందండి. మాగిపోతే బాగా రేటే ఉన్నామండి. బాగా పర్వాలేదండి జగన్మోహన్ రెడ్డి గారు.